సంక్రాంతి పండుగ పూర్తయింది. పిల్లలకు సెలవులు పూర్తయ్యాయి. పల్లెబాట పట్టిన వారంతా తిరిగి పట్నం బాట పడుతున్నారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. బస్సుల్లో సీట్లు, రైళ్లలో బెర్తులు దొరకడం కష్టంగా మారింది. దీనిని అనుకూలంగా మలుచుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారంగా ఛార్జీలతో ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగుపయనమవుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నందున కుటుంబాలతో సహా నివాస ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రయాణ ప్రాంగణాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ క్రమంగా పెరుగుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా పలు ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాలకు అదనంగా బస్సులు ఏర్పాటు చేసింది. వీటన్నింటికీ ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించడంతో ఇప్పటికే సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి హైదరాబాద్కు వెళ్లే రైళ్లన్నింటిలోనూ బెర్తులు నిండిపోయాయి. కిక్కిరిసిన జనరల్ బోగిల్లోనే తిరుగు పయనమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీని దృష్టిలో ఉంచుకున్న దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు జనరల్ బోగిలతో నడిచే జన్ సాధారణ రైళ్లు ఏర్పాటు చేసింది. ఇవి నేడు, రేపు నడవనున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎంతమంది అయితే వచ్చినారో వాళ్ళందరినీ పంపించడానికి మేము అన్ని బస్సులు పూజ చేస్తున్నాం. ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట అడ్వాన్స్ రిజర్వేషన్ ఉన్నటువంటి సీటింగ్ పొజిషన్ బట్టి కంప్లీట్ చేయడానికి పండుగ ఏ విధంగా అయితే తీసుకొచ్చినామో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే వాళ్ళ సొంత ప్లేసులకి వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసినామని చెప్పేసి చెబుతున్నాం. మామూలుగా మనం ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లకు అదనంగా ఈ సంవత్సరం జనసాధారణ రైళ్లను ఏర్పాటు చేశాం. ఈ జనసాధారణ రైళ్లు మనకు విజయవాడ ప్రాంతం నుంచే 54 రైళ్లు దాకా ఏర్పాటు చేశాం. ఈ రైళ్లలో సాధారణమైనటువంటి ఛార్జీలతో రిజర్వేషన్ అవసరం లేకుండా ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చు. హైదరాబాద్కి ప్రతిరోజు కూడా 2-3 సర్వీసులు ఉన్నాయి. విజయనగరం వైపు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనంగా రిజర్వ్డ్ కోచెస్ వేస్తున్నాము. ఎందుకంటే వెయిట్ లిస్టులు ఎక్కువ ఉన్న చోట ఎక్కడైతే ఎక్స్ప్రెస్ రైళ్లలో వీలుందో వాటిల్లో అన్నింటిలో కూడా ఎక్స్ట్రా కోచ్లు నడుపుతున్నాం. ఆర్టీసీ బస్సుల్లోనూ, రైళ్లలో బెర్తులు దొరకని వారంతా ప్రైవేటు వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం టికెట్ ధరలను విపరీతంగా పెంచేసింది. స్లీపర్ బస్సుల్లో ఒక సీటుకు 2,000 నుంచి 3,500 వరకు వసూలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల కంటే 3 పెంచి దోచుకుంటున్నారు. ఈ ధరలు భరించలేక కొందరు ద్విచక్ర వాహనంపై పయనమవుతున్నారు. 2,500 టికెట్, అంత ఫేర్ తోటి బస్కి ఏమొస్తామని చెప్పి ఇద్దరి మీద 5,000 అయిపోద్ది. ఎందుకు వచ్చిందని చెప్పి యాక్చువల్గా రిస్కే, కానీ బండేసుకు రావాల్సి వస్తుంది పరిస్థితి. ఒక పక్క ట్రైన్స్ చూస్తేనేమో ట్రైన్స్ సర్వీసెస్ లేవు. మనం ఇందిరా బస్సులకు ఉండే రేట్లు ఒక నార్మల్ ఆర్డినరీ బస్కి వేసి నడుపుతున్నారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. ప్రైవేట్ బస్సులు అయితే ఇంకా వాళ్ళు దోచుకోవడం ఈ టైంలో. ఏముంది, ఇంకా బైక్ మీద వస్తున్నాము, తప్పదు. ఇంకా 5,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టకన్నా 1,000 రూపాయలు నా బండికి ఖర్చు పెడితే ఇద్దరం వెళ్ళిపోతామన్న ఉద్దేశం అంతే. ఎందుకంటే ఇది ఈ సంవత్సరంతో వచ్చింది కాదు కదా, ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఇబ్బంది పడ్డాం. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా బస్సులు నమ్ముకోకుండా ఇంకా బండి మీద వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి ప్రిపేర్ అయిపోయాం. ట్రైన్లు ఇంకా దాని గురించి మాట్లాడక్కర్లేదండి. ట్రైన్లు అయితే ఇంకా జనాలు వేలాడుతున్నారండి. ఇంకా రిజర్వేషన్ ఇంకా ఎలాగో ఉండవు. అట్లీస్ట్ జనరల్లో వెళ్దామంటే ఎక్కే పరిస్థితి అయితే లేదు. ప్రైవేట్ బస్సులు అయితే వాళ్ళ ఇష్టం అండి. 2,500 మామూలు ఆర్డినరీ బస్సు సిట్టింగ్. కొందరైతే ప్రయాణ సదుపాయాలు లేక కార్లు, క్యాబులు అద్దెకు తీసుకుని వెళ్తున్నారు. మధ్యతరగతి వాళ్లు చేసేదేమీ లేక ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు.